చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ గెలుపు మాదే. పూర్వం అరేబియా దేశంలోని ఒక గ్రామంలో అలీ అనే అతను ఉండేవాడు. అతను చాలా మంచివాడన్నమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే అలీకి అతని ఇద్దరు మిత్రులకి మధ్య ఒక వాదన బయలుదేరుతుంది. ఏంటంటే దయ్యాలు భూతాలు ఉన్నాయని ఆ ఇద్దరు మిత్రులు వాదిస్తారు. అలీ ఏమో అదంతా వట్టి అబద్ధం, అలాంటివి ఏమీ ఉండవు అని అంటాడు. లేదు లేదు, మన ఊరి చివర ఉన్న కొండ మీద చింత చెట్టు మీద చాలా దయ్యాలున్నాయి అంటారు వాళ్ళు. అదంతా అబద్ధము, పుకారు అంటాడు అలీ. చివరికి వాదన పెరిగిపోయి కోపాల స్థాయి దాకా వెళ్తుంది. ఆ ఇద్దరు మిత్రులు అంటారు కోపంగా, చెప్పడం తేలికే, అమావాస్య రాత్రి కటిక చీకట్లో నువ్వు ఆ ఒంటరిగా చెట్టు కింద ఉండగలవా అంటారు. నాకేం భయం లేదు, ఉండగలనంటాడు అలీ. సరే, రేపే అమావాస్య. రేపు రాత్రి తెల్లవార్లు కటిక చీకట్లో నువ్వు కొండ మీద దయ్యాల చెట్టు కింద కూర్చో. ఆ పని చేయగలిగితే నీకు సుష్టుగా విందు భోజనం పెట్టిస్తా, లేకపోతే నువ్వు మాకు భోజనం పెట్టించాలి అంటారు అలీ మిత్రులు. దానికి అలీ సరే అని ఒప్పుకుంటాడు. మర్నాడు సాయంత్రం ముగ్గురు స్నేహితులు ఆ కొండ మీదకి బయలుదేరుతారు. చీకటి పడే ముందు అలీని అక్కడే ఉంచేసి వాళ్ళు స్నేహితులు తిరిగి కిందకు వచ్చేస్తారు. అయితే తర్వాత ఏమవుతుంది, మెల్లిగా చీకట్లు ముసురుకుంటాయి, చలి కూడా మొదలవుతుంది. ఆ గ్రామంలో అందరిళ్ళల్లో దీపాలు వెలుగుతుంటాయి. కొండ మీద ఉన్నాడు కదా, అందరిళ్ళల్లో దీపాలు వెలగడం కనిపిస్తుంది. కానీ తన దగ్గర ఏ దీపమూ లేదు. ఒకవైపున ఆకలేస్తూ ఉంటుంది. ఈ ఆకలి చలి రెండు ఎక్కువ అవుతాయి అలీకి. అయితే రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది, గ్రామంలోని దీపాలన్నీ ఆరిపోసాగాయి. అంటే చీకటి పడితే అన్నీ ఆర్పేస్తారు కదా, అందరూ పడుకుంటారు. కానీ ఒక మేడ మీద గదిలో మాత్రం దీపం ఆరకపోవడం చూస్తాడు అలీ. ఆ కొండపై నుంచి చూస్తే అన్ని ఇళ్ళు చీకటిగా ఉంటాయి. ఒక్క ఇంట్లో మాత్రం పైన మేడ మీద గదిలోంచి వెలుగు కనిపిస్తూ ఉంటుంది అలీకి. ఇదేంటి, ఇంత రాత్రైనా కానీ అలా మెలుకొనున్నారు, ఏం చేస్తుండొచ్చు అనుకుంటాడు. ఆ తర్వాత అర్ధరాత్రి అవుతుంది, అయినా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. తెల్లారుతుంది, అప్పటిదాకా కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇంత అర్ధరాత్రి ఇంత తెల్లారేదాకా కూడా ఎవరు వాళ్ళు దీపం వెలిగించుకుంటూ మెలుకొని ఏం చేస్తున్నారు అని అలీ అనుకుంటాడన్నమాట. ఇంకా తెల్లారుతుంది. మొత్తానికి అలీ మిత్రులిద్దరూ కొండపైకి వస్తారు. వెంటనే వాళ్ళని చూసి అలీ అంటాడు, చూడండి, నేనే పందెం గెలిచాను, నాకు తొందరగా విందు భోజనం పెట్టించండి, ఆకలి దహించుకుపోతుంది అంటాడు. మనం అనుకున్న షరతులు అవే నియమాలన్నీ నువ్వు పాటించినట్టయితేనే మేం ఓడిపోయినట్టు, లేని పక్షంలో నువ్వే ఓడిపోయినట్టు కదా అంటారు మిత్రులు. అవును, తెల్లారి నేను చీకట్లోనే ఈ చెట్టు కింద ఉన్నాను, దీపం కూడా తెచ్చుకోలేదు కదా నేను, మీరు చూశారు కదా అంటాడు. ఆలోచించుకో, నువ్వు తెల్లార్లు చీకట్లోనే గడిపావా అంటారు మిత్రులు. అవును, నా దగ్గర దీపం లేదు కదా అంటాడు అలీ. నీ దగ్గర లేకపోతే సరా, గత రాత్రి ఊళ్ళో ఒక మిద్దె మీద గదిలో తెల్లవార్లు ఒక కొవ్వొత్తి వెలిగినట్టు మాకు తెలిసింది, ఆ దీపకాంతి నీకు కనిపించలేదా అంటారు అలీ మిత్రుడు. అలీ ఆశ్చర్యపోతారు. అవును, మీరన్నది నిజమే కానీ అంటాడు. మరింకేంటి, నువ్వు ఓడిపోయావు, నువ్వే మాకు భోజనం పెట్టించాలి అంటారు అలీ మిత్రులు. అదేంటి, ఎక్కడో కిలోమీటర్ దూరాన ఎవరో కొవ్వొత్తి వెలిగిస్తే ఆ కాంతి నాకెట్లా సహాయపడింది అంటాడు అలీ. కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్లైనా నీకైతే తెల్లవార్లు నువ్వు ఆ వెలుగైతే చూసావు కదా, ఇంకా నువ్వు చీకట్లో ఉన్నట్టు ఎలా అవుతుంది అంటారు. వీళ్ళు నన్ను మోసగించడానికి కావాలని వీళ్ళే కొవ్వొత్తి పెట్టారు అనే విషయం అలీకి అర్థమైపోయింది. ఇంకేమంటాడు, చేసేదేం లేక, సరే నేను పందెం ఓడిపోయానంటున్నారు కదా, భోజనం వేళకి మధ్యాహ్నం సమయానికి మా ఇంటికి రండి, ఇద్దరికీ మంచి విందు భోజనం పెడతాను అంటాడు. అబ్బా, ఇంకా మంచి విందు భోజనం సంపాదించాం మనం అని అనుకుంటారు మిత్రులు.
భోజనాల సమయానికి అలీ ఇంటికి వెళ్తారు. అలీ వాళ్ళని స్వాగతించి కూర్చోబెట్టి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. అలా చాలాసేపు మాట్లాడాక ఇంకా వాళ్ళిద్దరు అంటారు, ఇంకా వంట కాలేదా ఏమిటి అంటారు. అలీ గబగబా లోపలికి వెళ్ళి తిరిగి వస్తాడు. ఇంకా కాలేదు అని చెప్తాడు. మళ్ళీ కొంచెంసేపు ముచ్చట్లు జరుగుతాయి. మళ్ళీ అలీ లోపలికి వెళ్ళి వచ్చి వంట అవుతుంది అంటాడు. సూర్యుడు నడినెత్తికెక్కుతాడు. ఈ అలీ మిత్రులకి ఆకలి ఎక్కువైపోతూ ఉంటుంది. ఈలోపు 5-6 సార్లు లోపలికి వెళ్ళి వస్తూ ఉంటాడు అలీ. కానీ వంట ఎంతసేపట్లో అవుతుందో ఏమీ చెప్పడు. చివరికి అలీ మిత్రుల్లో ఒకడంటాడు, ఆలస్యం ఎలాగూ అయింది, పదార్థాలైనా మంచిగా చేయిస్తున్నావా అంటాడు. ఎందుకంటే ఓ వాసన రాదు, ఓ శబ్దము వినిపించదు. అయితే అలీ తాను వండే మాంసాలు కూరలు అన్నీ చెప్తాడన్నమాట. ఈ మిత్రుడు బాగా సంతోషించి ఆలస్యమైతే అయింది, మంచి విందు భోజనం సుష్టిగా తినవచ్చు అనుకుంటారు. క్రమంగా ఇంకా లేట్ అవుతుంది. అంటే మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. అలీ మరోసారి లోపలికి వెళ్ళొస్తాడు. ఇదిగో అవుతుంది అంటారు. ఇంకా ఇద్దరు స్నేహితులు భరించలేకపోతారు. ఏది, నువ్వు చేసే వంట ఒకసారి మాకు చూపిస్తావా అంటాడు. నా మాట నమ్మకపోతే మీరే స్వయంగా వచ్చి చూడండి అంటూ తన స్నేహితులను వంటగదిలోకి తీసుకెళ్తాడు. పొయ్యి మీద పెద్ద ఇత్తడి పాత్రలో అలీ చెప్పిన మాంసాలు కూరలు ఉంటాయి. కానీ ఏంటి, ఆ ఇత్తడి పాత్ర కింద కట్టెలు ఉండవు, మంట ఉండదు, కేవలం ఒక కొవ్వొత్తి వెలుగుతుంది. అలీ మిత్రుడు అది చూసి నిర్ఘాంతపోతారు. ఏంటి, ఇంతసేపు ఈ వంట కొవ్వొత్తితో చేస్తున్నావా? ఇట్లా అయితే ఈ వంట ఎప్పటికయ్యేటట్టు రేపొద్దుడికైనా అవుతుందా? మేము ఎప్పటికి భోంచేయాలి? అంతా నువ్వు మోసం చేశావు అంటారు. అప్పుడు అలీ అంటాడు, మిత్రులారా, మీ మాటలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కిలోమీటర్ నుంచి వచ్చిన కొవ్వొత్తి వెలుగు చీకటిని పారదోలగలిగినప్పుడు 2 మనుషులకు వంట చేయలేదా అంటాడు. అప్పుడు అలీ మిత్రుడు సిగ్గుపడి తలదించుకొని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మరెప్పుడు కూడా అలీని మోసగించడానికి వాళ్ళు ప్రయత్నించరు. ఇంతటితో పిల్లలు, కథ కంచికి మన ఇంటికి. ఈ కథ మనకు అందించిన వారు కె రమణారావు గారు.